వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన విహాన్ అనే బాలుడు మృతి చెందాడు. వికలాంగుల కాలనీకి వచ్చిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తాజ్ మోహన్ రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. గత కొద్ది రోజులుగా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులకు తెలిపిన పలుమార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంపై నిలదీశారు స్థానికులు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక పిల్లలు చనిపోయాడు కనుక నీ మీద ఇలా బాధలు ఉన్నాము. నీకు కోపం వస్తుంది. ఎట్లా కోపం వస్తుంది నాకు అర్థం కాదు. అన్ని తిరిగి వెళ్ళిపోయి ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు వచ్చి ప్రాణమైనాక మొన్న వచ్చి పైన పైన పని చేసేవారు. ఎంప్లాయీస్ ఉన్నారు. కనీసం 6 రోజులకు ఒకసారి తీసేయాలి కదా. 6 నెలలకు ఒకసారి అది తీసేది. చెత్త పోతుంది. వర్షం పడితే మొత్తం నీళ్లు మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. ఎక్కడ మొత్తం వచ్చేసి మేము రాలేదమ్మా అడుగు ఇచ్చినాం లెటర్. మేమేం ఉట్టి పుణ్యానికి ఈరోజు జరిగిన ఇష్యూ గురించి మాట్లాడతలే. మా దగ్గర ప్రూఫ్స్ తో సహా ఉన్నాయి. కమిషనర్ ఇదే కమిషనర్ గల్లీలన్నీ తిరిగిండు. ఇదే 2 బస్సులు తిరిగిండు. ఆదర్శ ఫేజ్ 1 ఫేజ్ 2 మొత్తం తిరిగి ఈ సమస్యల నుంచి త్వరగా స్పందిస్తాను, నేను మా మున్సిపల్ అధికారులతో చేపిస్తాను, నాయకులతో మాట్లాడతాను అన్నాడు. ఈ రోజు వచ్చి మీరు ఇట్లా మాట్లాడద్దు, అమర్యాదగా మాట్లాడద్దు, పద్ధతి కాదంటే మరి మీకు ఇచ్చిన లెటర్ మీద మీరు ఎలా స్పందించారు? ఈ రోజు చిన్న పసివాడి ప్రాణం పోయింది. చెత్తేస్తున్నారని చెప్పాము. మేము చూపించినాం కూడా. ఇది తీసుకొచ్చి లైవ్ గా కమిషనర్ చూపించాం. సార్ ఇక్కడ చెత్తేస్తారు, ఇది ఒక డంపింగ్ యార్డ్ తయారు చేస్తారు, బస్సులలో లైట్లు లేవు, ఇక్కడ గంజాయి వాళ్ళు తిరుగుతారు, వీటిపైన మీరు స్పందించాలి సార్ అని లెటర్లు ప్రతి ఒక్కటి వాళ్ళకి చేయికిచ్చినాము. మేము ఇస్తే పట్టించుకోలేదని చెప్పి ఇదే శంకర్ గౌడ్ ని పట్టుకొని శంకర్ గౌడ్ తో సహా ఇప్పించాం నిలబడి. ఏం చేసిండు ఇప్పుడు రెస్పాండ్ కావాలి. ఇప్పుడు ఈ రోజు పిల్లలకు జరిగింది, బాధపడుతున్నారు, ఇలా బస్సు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతుంటే మీరు అమర్యాదగా మాట్లాడదు, ఇవన్నీ మాట్లాడదు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ రోజు ఒక ఇంట్లో కడుపు కాలింది కాబట్టి మాట్లాడుతున్నారు. పనులేక మాట్లాడతలేరు కదా. చిన్న ప్రాణం పోయింది. ఎన్ని మొక్కలు మొక్కుతారు వాళ్ళు ప్రాణంగా పిల్లలు కావాలని. ఈ రోజు దీనికి మీరు వచ్చి మీరు ఇట్లా మాట్లాడితే ఇది పద్ధతి కాదు. కమిషనర్ గారు ప్రతిదీ